హలో వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్ రెడ్డి. ఇక స్టాక్ మార్కెట్ గురించి మనం రెగ్యులర్గా కొన్ని వీడియోలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇంకొక వీడియో వేసుకుందాము. మొన్న చేసినటువంటి వీడియోలో చాలామంది అడిగారు, అంటే కొంతమందికి హెడ్జింగ్ అనేది ఎట్లా చేయాలి కొంచెం రికార్డ్ చేసి పెట్టమన్నారు. దాన్ని లైవ్ మార్కెట్లో నేను రికార్డ్ చేసి పెడతాను. అంటే ఎట్లా తీసుకోవాలి, లాట్స్ ఎలా తీసుకోవాలి, బాస్కెట్ ఆర్డర్ ఎట్లా తీసుకోవాలి, అసలు అంటే మనం డైరెక్ట్ సెల్ చేస్తే ఎంత అమౌంట్ పడుతుంది, మనం చెప్పినట్టు హెడ్జింగ్ ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేస్తే మనకు ఎందుకు అమౌంట్ తగ్గుతుంది, బ్రోకరేజ్ ఎంత తగ్గిపోతుంది, అంటే మనకు కావాల్సినటువంటి పెట్టుబడి ఎందుకు తగ్గిపోతుంది అనేది మనం అవన్నీ కూడా చూద్దాం. దానికోసం నేను తర్వాత ఒక వీడియో అయితే రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను అతి త్వరలోనే. సరే, ఇక అది పక్కకు పెడితే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, సింపుల్గా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మ్యాక్సిమం లాస్లోనే ఉంటున్నారు 95%. అది మనం చెప్పే వీడియో కాదు, సెబీ చెప్పే వీడియో. 60,000 కోట్లు 95% అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తా. సేమ్ 95% మంది లాస్ అవుతున్నారు. మొన్న లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే 60,000 కోట్లు లాస్ అయ్యారు. ఎందుకు లాస్ అవుతున్నారు అంటే ఈ ఆప్షన్ ట్రేడింగ్లో మనం సంపాదించే మార్గమే లేదా, అసలు మెయిన్గా ఎందుకు లాస్ అవుతున్నారు, అసలు ఎక్కడ మనం తప్పు చేస్తున్నాము లాస్ కానికే, అంటే మార్కెట్ది తప్ప, మన మైండ్ సెట్ తప్ప, లేకపోతే నిజంగానే మార్కెట్ అనేది గ్యాంబ్లింగా అనేది మనము ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి స్టాక్ మార్కెట్ అనేది అసలు అంటే దాన్ని ప్రభావితం చేసేది లేకుంటే దాన్ని కంట్రోల్ చేసేవి ఎన్నో ఉంటాయి. అంటే కొంతమంది దాన్ని కావాలని పైకి తీసుకొని పడేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. గ్లోబల్గా వచ్చేటువంటి పరిణామాలు, చిన్నది ఎక్కడ ప్రపంచంలో ఏమాత్రం కొంచెం అటు ఇటు జరిగినా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద పడుతుంది. దడ పడిపోతుంది. ఎందుకు పడిపోతుందో తెలియదు. అసలు పడిపోతుందా, నిజంగా పడిపోతుందా అనేది మనం అర్థమయ్యే లోపే మొత్తం స్టాక్ మార్కెట్ కుప్పగూలిపోతుంది. మనం చూసినాం నిన్న మార్కెట్ కూడా ఏకదమ్న పడిపోయింది. మొత్తం 1000 పాయింట్లు, సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పడిపోయింది. అసలు ఎందుకు పడిపోయింది అనేది ఏమీ అర్థం కాలేదు అసలు. అంటే ఎక్కడనో యూఎస్లో జాబ్ డేటా రిలీజ్ అవుతుంది అనేది ఒకటి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అది రిలీజ్ అవుతుంది అనే వరకే పడిపోయింది. అది రిలీజ్ కానే లేదు. రిలీజ్ అయినాక పడిపోతావు లెక్క. అంటే సరే అది బాగాలేదు పడిపోయిందంటో లెక్క, కానీ అది రిలీజ్ అవుతుందనే ఇది భయపడి పడిపోయింది. అంటే ఆల్రెడీ మార్కెట్ అంటే అదొక కారణం, అంటే దాని ఒక కారణంగా చూపించి మార్కెట్ను పడేస్తారు అంతే తప్ప అది కారణం కాదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లు ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయినాయి. ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయి అక్కడ ఇక ఖచ్చితంగా కరెక్షన్ అనేది రావాలి. ఆ కరెక్షన్ రానికే ఏదో ఒక రీజన్ అనేది మనకు కనిపిస్తుంది, బయటికి కనిపించేదా యూఎస్ జాబ్ డేటా, దాంతో పడిపోయింది. అంటే వాళ్ళు భయపడ్డారు, వీళ్ళు భయపడ్డారని పడిపోయింది. కానీ ఆ పడిపోయిన లాభం ఎవరైతే ట్రేడింగ్ తీసుకుంటారో, చేసే వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా అంటే నాకు తెలిసి ఆ నిన్న కూడా లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మెజారిటీ లాసులనే ఉంటారు. ఎందుకంటే మార్కెట్ ఈ స్థాయిలో పడిపోతుందని ఎవరు ఊహించారు. ఇక్కడ చూడొచ్చు మనం, నిన్న ఇది నిఫ్టీ కదా, ఈ నిఫ్టీది నిన్న ఇక్కడ ఓపెనింగ్ అయింది, ఇక్కడ ఎక్కడనో 75, ఈ 75 దగ్గర ఓపెన్ అయినటువంటి నిఫ్టీ నిన్న 325 వరకు అయింది, 320 వరకు వెళ్ళిపోయింది. అంటే చూడండి, దాదాపు ఎంత 220 పాయింట్స్ అనుకోండి, అటు అప్రాక్సిమేట్గా 220 పాయింట్స్ వచ్చినాయి నిన్న నిఫ్టీ. ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ ఇది ఎంత 25,0550 పిఈ ఇది. ఈ స్ట్రైక్ ప్రైస్ మనకు 220 పాయింట్లు నిన్న పెరిగింది. అంటే ఒక్క లాట్ తీసుకొని ఉన్నా కానీ వాళ్ళు 5,000 రూపాయలు అటు ఇట్లా సంపాదించుకుంటారు ఒకవేళ అట్లే హోల్డ్ చేస్తే. కానీ ఇంతమంది హోల్డ్ చేస్తారా అంటే చేయరు. అంటే ఇది మార్కెట్ ఇంత పెరుగుతుందని, అంటే ఇంత పడిపోతుందని ఎవరు గెస్ కూడా వేయరు. నిన్న దడ ఇమీడియట్గా జస్ట్ 15-20 మినిట్స్లోనే మార్కెట్ పడిపోయింది. ఇక్కడ పోయి కన్సాలిడేషన్ అయింది, చాలాసేపు కన్సాలిడేషన్ అయింది. ఈ కన్సాలిడేషన్లో ఏమవుతారు, ఇక్కడ వీళ్ళను తిన్నది, అక్కడ వాళ్ళను తిన్నది. ఇక్కడ ఎవరో ఇక్కడ ఎక్కిన వాళ్ళు కొంచెం లాభం తీసుకొని వీళ్ళు ఈరిపోతారు. ఇక్కడ ఎక్కిన వాళ్ళ అన్ని స్టాప్ లాసులు తినేసింది. తర్వాత కొంచెం మూమెంటం వచ్చి దాని డైరెక్షన్లో అది పోయింది. కానీ ఇదంతా మనం తినం. అది తినేవాళ్ళు పెద్ద ప్లేయర్స్, వాళ్ళకు మార్కెట్ డైరెక్షన్ మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే వింటారు. కానీ రిటైలర్ ఎవరు కూడా అంత లాభం తీసుకునే పరిస్థితిలో ఉండదు. అంటే ఇక ఎవరో మొండోళ్ళు ఏమన్నా కానీ ఆ పైసలు పోతే పోని, నేను పెట్టినా అది ఎక్కడైనా పోని, అయితే జీరోనన్నా కానీ లేకుంటే హిట్ అన్నా కానీ అని వదిలేసే వాళ్ళు మాత్రమే ఇది తీసుకుంటారు. అది వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వస్తుంది, నెలకు వస్తుందా 2 నెలలకు వస్తుందా, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. మిగతా రోజులలో వాళ్ళు జీరోలే అయిపోతారు తప్ప హీరోలు గారు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మొత్తం పోగొట్టుకుంటూనే ఉంటారు. మ్యాక్సిమం పోవుడు తప్ప ఆప్షన్ బయింగ్లో వచ్చుడు అనేది చాలా తక్కువ. ఇక్కడ కూడా చూడవచ్చు మనం. ఏమనుకుంటారు, నిన్న మార్కెట్ పడిపోతుంది, నిజంగా నిఫ్టీ పడ్డది,
అంటే మనం మామూలుగా ఎంత అనుకుంటాం, డైలీ ఒకవేళ పడ్డా కానీ 100 పాయింట్లు పడవచ్చు, 150 పాయింట్లు పడవచ్చు. ఆ తర్వాత ఇది రికవర్ కావచ్చు అన్న గెస్లోనే ఉంటారు మామూలు రిటైలర్స్. వాళ్ళు దానికి తగ్గట్టే ఇక్కడ మార్కెట్ వాళ్ళని ఆశ పెడుతుంది. ఆశ పెట్టి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆశ పెట్టేసింది. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఓకే ఇక మార్కెట్ పడుడు అయిపోయింది, లేస్తుంది అనుకుంటారు. కానీ ఇది లేచిందా, లేదు ఇంకా పడిపోయింది, కథం వీళ్ళంతా లాసు. రిటైలర్స్ మొత్తం మ్యాక్సిమం అటు ఆ మైండ్ సెట్తోనే ఉంటారు. అంటే ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, నేను మన మైండ్ సెట్ అనేది రిటైలర్ల మైండ్ సెట్ను మార్కెట్లో ఉన్నటువంటి బిగ్ ప్లేయర్సు క్షుణ్ణంగా చదివి ఉంటారు. అంటే మామూలు మనిషి ఎట్లా ఆలోచిస్తాడు అనేది వాళ్ళకు చాలా క్లియర్గా తెలుసు. అందుకే నిన్న పడిపోయే ముందు కూడా మార్కెట్ ఒకసారి ఏమైంది, పైకి వెళ్ళింది. అంటే గతం అందరికి ఏమనుకున్నారు, నిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ తర్వాత రికవర్ అయింది. అంటే ఇక రికవర్ అయిందంటే ఆల్రెడీ మన్నా పడ్డది, అంతకుముందు రోజు పడ్డది, ఈసారి ఖచ్చితంగా లాభాలకే పోతుంది అని రిటైలర్ మైండ్ సెట్ ఆలోచిస్తుంది అనే వాళ్ళు ట్రాప్ చేసారు. ఆ ట్రాప్లో వాళ్ళు ఇరుక్కపోయారు. గతం ఆ నుంచి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా మార్కెట్ పడిపోయింది. ఇక వాడు అంత ధైర్యం చేయలేడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ లాస్లో ఉంటాడు. ఇక మళ్ళీ ధైర్యం చేసి అమౌంట్ పెట్టేంత ధైర్యం అనేది వానికి ఉండదు. వీళ్ళు హాయిగా తీసుకొని వెళ్ళిపోతారు. అంటే సింపుల్గా ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే, నేను అది ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఏం చెప్తున్నానంటే, మన మైండ్ సెట్ వల్లనే మనము లాస్ అవుతూ వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ సింపుల్గా మార్కెటు ఎంతో ఆశ పెడుతుంది. అంటే ఇటు పోతుంటుంది, ఇటు వస్తుంటుంది, ఇటు పోతుంది, ఇటు వస్తుంది, తర్వాత దాని డైరెక్షన్లో పోతుంటుంది. దీన్ని మనం గుర్తించగలగాలి. దాని డైరెక్షన్ గుర్తించాలంటే మీరు ఇక పిహెచ్డి చేయాలి మార్కెట్ మీద, చేస్తే తప్ప దాని డైరెక్షన్ గుర్తించలేరు. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు ఎవరికి అర్థం కాదు, అది మార్కెట్ ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు, ఎందుకు పడుతుందో అర్థం కాదు. వాళ్ళకి తెలిసింది ఓన్లీ ఒకటే, సిఈ పిఈ. ఇది పడుతుంటే పిఈ వేయాలి, పెరుగుతుంటే సిఈ వేయాలి. ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చింది. వాళ్ళ పెట్టుబడిని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ ఎంత ఉందో ఆ క్యాపిటల్ని బట్టి వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారు, తీసుకొని దాని మీద చేసుకుంటూ పోతారు. కానీ అక్కడ ఈ మైండ్ సెట్ అనేది, మార్కెట్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మార్కెట్ డైరెక్షన్ ఎవరికైతే తెలుస్తుందో, అంటే మనం గెట్ చేయగలగాలి. ఆ మార్కెట్ డైరెక్షన్ తెలిస్తే మనము ట్రేడ్ చేయొచ్చు. ఈ మార్కెట్ డైరెక్షన్ అనేది మెయిన్ మనకు తెలిసి ఉండాలి. దాన్ని తెలిసి ఉండాలంటే మీరు మార్కెట్ మీద అవగాహన పెంచుకోవాలి. ఇక డైలీ దాన్ని చూస్తూ ఉండాలి. దాన్ని చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు 6 నెలలక, సంవత్సరానిక అది ఎట్లా ఆడుతుంది, ఏం చేస్తుంది అనేది మనకు ఐడియా వస్తుంది. మనకు ఐడియా వచ్చిన తర్వాత ఒకవేళ మనం లాస్ అయినా కానీ చాలా చిన్న లాస్ అవుతాం, బయటపడతాం. లాభం వచ్చినప్పుడు మంచిగా పెద్దగా లాభం తీసుకుంటాం, హాయిగా ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ను మనము దానికి అలవాటు పడగలగాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, మన మైండ్ సెట్. ఈ మైండ్ సెట్టే మనం మొత్తం ఉంచుతుంది. నీకు ఫుల్ ట్రేడింగ్ వస్తుంది అంటే నీకు తెలుసు, మార్కెట్ డైరెక్షన్ మొత్తం తెలుసు, ఇటు పోతుంది ఇట్లా అనుకుంటుంది. కానీ నీ మైండ్ సెట్, నీ ఎమోషనల్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగిపోతే, ఒకవేళ ఎమోషన్ కనుక నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నువ్వు ఎప్పటికీ ట్రేడర్ కాలేవు, లాభాలు తీయలేరు. అసలు నిజానికి ఆప్షన్ బయింగ్ వద్దంటున్నా. ఆప్షన్ బయింగ్ అనేది చేయకండి. ఆప్షన్ బయింగ్ మీరు చేస్తే లాసులు తప్ప లాభాలు ఉండవు. ఇక మీరు ఎన్ని చేసినా, నేను తోపును, నేను అది చేసినా, నేను 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వేంది అట్లా చెప్తావు, నేను మంచిగా చేస్తున్నా అనుకున్న వాళ్ళు కూడా గుండె మీద చేసుకొని చెప్పండి, మీకు నిజంగానే ఆప్షన్ బయింగ్ వస్తుంది, నేను చేయగలుగుతా టెన్షన్ లేకుండా అని ఎవరైనా చెప్పదా? ఎవరు చెప్పరు. ఎందుకంటే మార్కెట్ అట్లా ఉంటుంది, అది ఇటు అటు చేస్తుంటుంది. సరే, చాలా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం మేము అనుకునే వాళ్ళు కొంచెం లాభాలు వస్తాయేమో, కానీ బీభత్సంగా లాభాలు మాత్రం మీకు రావు, చాలా తక్కువనే ఉంటాయి అవి కూడా. అందుకే చాలామంది ఆప్షన్ ట్రేడింగ్లో ఎంతో సంపాదించుకుందామని వస్తారు, లాస్ట్కు పోగొట్టుకొని వెళ్ళిపోతారు తప్ప అందులోనే ఉండి, సరే ఒక 4-5 సంవత్సరాలు 6-7 ఏళ్ళలో ఇక నీ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంతో ఇంతో సంపాదించుకుంటారేమో. కానీ బిగినర్స్ ఎందుకు 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని మార్కెట్ని అర్థం చేసుకోలేక, ఆప్షన్స్లో ట్రేడ్ చేయలేక వాళ్ళు లాస్ అయినటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆప్షన్ బయింగ్ అనేది బంద్ చేసేయండి. అయినప్పటికీ మీరు చేస్తాం అంటే ఇవన్నీ కూడా కావాలి ఖచ్చితంగా. ఈ మైండ్ సెట్, ఎమోషనల్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఎమోషనల్ అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాము, సంథింగ్ ఇక్కడ ఒకటి ఉంది, నిజంగానే నువ్వు ఇక్కడ చాలా మంచి ట్రేడ్ తీసుకున్నావు, ఇక్కడికి వచ్చింది మార్కెట్, సరే ఇక్కడ నువ్వు 75 దగ్గర ఈ పిఈ అనేది ఒకటి తీసుకున్నావు, సరే ఒక 10 లాట్లు ఎంతనో, లేకుంటే 3 లాట్లు తీసుకున్నావు, నీ ఇష్టం, నీ దగ్గర క్యాపిటల్ ఉన్నంత. సడన్గా ఈ మూమెంటం అనేది వచ్చింది,
ఇది 100-125 దగ్గరికి వెళ్ళిపోయింది, అంటే దాదాపు 75-150 దగ్గరికి వెళ్ళింది అనుకో, నీ క్యాపిటల్ డబల్ అయిపోయింది. డబల్ అయిపోతే ఇమ్మీడియట్గా మీరు తీసేస్తారా ఉంచుతారా? ఇంత మూమెంటం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ అయితే వేయలేరు కదా, తీసేయాలి, అవసరం లేదు. ఎందుకంటే మన టార్గెట్ అనేది మీరు ఒకవేళ నిఫ్టీలో అయితే ఒక 10 పాయింట్సే స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ 1:2 పెట్టుకుంటారా 3 పెట్టుకుంటారా మీ ఇష్టం. కానీ ఈ స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. మార్కెట్ ఎక్కడ పడ్డ తర్వాత అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ కానీ పెరిగితే దానికి తగ్గట్టే మనము బై చేయాలి, తగ్గితే కూడా దానికి తగ్గట్టే బై చేయాలి. అట్లా ఈ 1:2 అంటే మీరు ఖచ్చితంగా ఈ టార్గెట్ అంటే స్టాప్ లాస్కు టార్గెట్కు మధ్య ఈ రేషియో అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగితే ఇట్లా ఒక 3 ట్రేడ్లు 4 ట్రేడ్లు మీరు లాస్ అయినప్పటికీ 5వ ట్రేడ్లో మీకు ఇదంతా కవర్ అయిపోతుంది ఖచ్చితంగా. అంటే ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేదే చిత్తుబొత్తులాగా 50-50%. 50% మీరు గెలిస్తే 50% ఓడిపోయే ఛాన్స్ ఉంది 100%. కాబట్టి ఈ ఓడిపోయేవి మీరు తక్కువ ఓడిపోవాలి, చాలా తక్కువ ఓడిపోయి 10x5 ట్రేడ్లు ఓడిపోయారు, 50 స్టాప్ లాస్లే, 50 పాయింట్స్ మీరు లాస్ అవుతారు. సరే విత్ బ్రోకరేజ్తో కలిపితే 60 పాయింట్లు అనుకోండి, ఇంకా అట్లా అది కూడా పోతుంది కదా, మొత్తం 60 పాయింట్లు మీరు లాస్ అయ్యారు. మీరు 1:3 తీసుకుంటే ఏమవుతుంది, 10 ఇది 30x5 150 పాయింట్లు వస్తాయి. సరే ఇందులో బ్రోకరేజ్ 10 తీసేస్తే 140 పాయింట్లు వచ్చినాయి. 140 - 60 ఎంత దొరికింది మీకు? మినిమం అంటే 1:3 తీసుకుంటేనే ఇక 80 పాయింట్ల దాకా మీరు లాభాల్లో ఉంటారు. అంటే స్టాప్ లాస్ అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. ఖచ్చితంగా స్టాప్ లాస్ చాలా స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. మీరు ఈ మార్కెట్ ఎగురుతుందని మధ్యలో పోయి దుంకుడు ఈ పని చేయకండి. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ పోతుంది, సరే ఈ ఎక్కడైతే రెసిస్టెన్స్ కానీ ఏదో సపోర్ట్ అని ఇవన్నీ కూడా చూడకండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ సపోర్ట్ అని మనం ఏదైతే అనుకుంటామో దాన్ని కూడా బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసినాకనే పైకి వస్తుంది మార్కెట్. చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అది ఇక్కడ అవుతుంది, ఇక పోదేమో కిందికి అనిపిస్తుంది. మనం చాలామంది ఇక్కడ యాడ్ అయిపోతారు, యాడ్ అయినాక వీళ్ళందరినీ కొడుతుంది, ఇట్లా కొట్టి అప్పుడు పోతుంది పైకి, దాని డైరెక్షన్లో అది పోతుంది. మనం ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఎంట్రీ కలగాలి. అట్లా ఎంట్రీ తీసుకోవాలంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దానికి తగ్గట్టు గ్రౌండ్ అంటే మీరు వర్క్ చేయాలి. పేపర్ ట్రేడ్ కావచ్చు, మీరు ఒకవేళ రియల్ ట్రేడ్ చేసినా తక్కువ మార్జిన్తో చేయండి. ఒక్క లాట్తోనే చేసుకుంటూ పోండి, ఒక్కొక్క లాట్తోనే చేసుకుంటూ వెళ్ళండి. 5 నెలలు చేస్తారా 1 ఇయర్ చేస్తారా, ఒక లాట్తోనే చేసుకుంటూ పోండి. అట్లా 1 లాట్తో చేస్తే మీరు ఒకటేసారి పెద్ద క్యాపిటల్ అనేది పోదు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక స్ట్రాటజీ మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది, దాంతోనే వెళ్ళిపోండి. ఒకటేసారి నేను పెద్ద అమౌంట్ తీసుకొస్తా, నేను తెల్లార వరకు కోటీశ్వరుని కావాలి, లేకుంటే నాకు నెలకు 10 లక్షలు వచ్చి పడాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అంత ఈజీగా వస్తే అందరు వచ్చి అన్ని పనులు ఇచ్చిపెట్టి వచ్చి ఇన్నే కూర్చొని అందరు ట్రేడింగ్ చేసుకుంటూ కూర్చుంటారు. కాబట్టి మన మైండ్ సెట్ అనేది ముఖ్యం. మనము ఎంత తీసుకుంటున్నాం మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, మనము తెల్లారి కోటీశ్వరులం కాలేము కరోర్పతులను స్టాక్ మార్కెట్ తోటి అనేది ఒకటి గుర్తుంచుకోండి. మన మొత్తం కష్టాలు, సరే మీరు ఎన్నో కష్టాలలో ఉండొచ్చు, మీకు ఆర్థికంగా అవసరం ఉండొచ్చు, దాన్ని అన్నిటినీ తీర్చుకుంటాం. మేము ఇమీడియట్గా ఇవాళ తీసుకొస్తాము, 20 లక్షలు పెడతాము, అప్పు తీసుకొస్తాం, లేకుంటే ఇంకేదైనా లోన్ తీసుకొస్తాం, లేకుంటే క్రెడిట్ కార్డులకి వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇమీడియట్గా ఇక నెలకు నేను 30 లక్షలు సంపాదిస్తా, లేకుంటే 4 లక్షలు సంపాదిస్తా, ఎన్నో సంపాదిస్తా అనుకుంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదు ఆప్షన్ బయింగ్లో. కాబట్టి మీ మైండ్ సెట్ ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం స్టాక్ మార్కెట్తోని కోటీశ్వరం అవుతాము అనుకుంటే అది లాంగ్లో అవుతుందేమో, షార్ట్లో మాత్రం కాదు. అది గుర్తుపెట్టుకొని మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయండి. అంతేగాని ఇమీడియట్గా వస్తాం మేము లాభాలు చూస్తాం, కోట్లు సంపాదిస్తామంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇక్కడ ఈ అత్యాశ అనేది కూడా మనకు మార్కెట్లను, ఈ అత్యాశ ఏదైతే ఉందో ఈ అత్యాశ అనేదే మనను పెద్దగా దెబ్బతీస్తుంది. కాబట్టి అత్యాశ అనేది ఉండొద్దు. మీరు ఒకే లాట్తో తీస్తే మీకు 1:4 ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నారు, సరే 30 పాయింట్లు మీకు లాభం వచ్చింది, తీసేయండి. ఇంకా దాని తర్వాత ఎక్కడన్నా పోని, ఎంతనన్నా సంపాదించుకొని ఎక్కడన్నా పోని ఏమైనా చేసుకొని మనకు సంబంధం లేదు. ఆ రోజుకు మీరు పెట్టే మూసేయరు, లేకుంటే ఇక దాని దిక్కే చూడకండి, ఆప్షన్ ట్రేడింగ్ దిక్కు చూడకండి. కావాలంటే మార్కెట్ దిక్కు చూడండి, అది సరే ఎక్కడ పోతుంది ఏం చేస్తుంది అనేది దాన్ని అబ్జర్వ్ చేయండి. కానీ మీ ట్రేడ్ ఆ రోజు కంప్లీట్ చేసుకోండి, బయట పడేసేయండి అంతే. ఇక మళ్ళీ ఇంకోసారి తీసుకుంటే ఏమవుతుంది, ఆశ అరే ఇప్పుడు 30 పాయింట్లు వచ్చింది, ఇంకో 40 పాయింట్లు వస్తుంది అనుకుంటామా, పోతాయి, వచ్చిన 30 పాయింట్లు కూడా పోతాయి, మళ్ళీ -30 పాయింట్లకి వెళ్ళిపోతుంది. అట్లా చాలామంది
స్టార్టింగ్లో లాభాల్లో ఉన్న వాళ్ళు లాస్ట్కు నష్టాలతో వాళ్ళు ఆ రోజు ట్రేడింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమందో ఉంటారు, మీకు తెలుసా విషయం. కాబట్టి మనకు అత్యాశ అనేది దూరం పెట్టాలి. మనకు ₹1,00,000 ఉంది, ఈ ₹1,00,000తోని మీరు ట్రేడ్ చేయండి. ఒకటే లాట్తోనో లేకపోతే 2 లాట్లతోనో చేస్తారో మీ ఇష్టం. చేసి ఒక ₹1,000 వచ్చినాయంటే తీసేయండి చాలు. మనకు అంతకంటే ఎక్కువ వద్దు. ఇట్లా చూడండి, ₹1,00,000తోటి ₹1,000 మనం సంపాదించుకొని బయట పడుతున్నాము. ఒకవేళ అట్లా చేసుకుంటాం అనుకుంటే 500 స్టాప్ లాస్ పెట్టుకోండి. అంతకు మించి ఇవ్వద్దు మీరు మార్కెట్కు. వస్తే ₹1,000 పోతే 500 అట్లా చేసుకుంటామండి. మీకు నెలాఖరు లోపల ఖచ్చితంగా మీరు లాభాలలో ఉంటారు, నష్టాల్లో మాత్రం ఉండరు. కనీసం 5,000 సంపాదించండి చాలు. ₹1,00,000కి 5,000 అంటే ₹5 ఇంట్రెస్ట్ వచ్చినట్టు. ఎవడిస్తాడు బయట? ఎవరు ఇయ్యరు కదా. ఒకటేసారి 1,00,000 పెట్టి ఇంకో 2 లక్షలు తీతామంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇది ఆశ చూపిస్తుంది, అట్లా వచ్చే పరిస్థితి కూడా ఉంటుందని ఆశ చూపిస్తుంది. కానీ వచ్చేది ఏముండదు, మనం తీసుకోము. మానసికంగా అంటే ఎమోషనల్గా దెబ్బ పడుతుంది, భయం అవుతుంటుంది. అంటే ఒకసారి స్టాప్ లాస్ హిట్ అవుతుంది, 3 సార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అయినాక ఇక అమ్మో ఇక పోతుందో పోదో అని ఒక 10 పాయింట్లు పోయినామంటే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఆ రోజుకు లాసులనే ఉంటాం. కాబట్టి చాలా డెడికేటెడ్గా, చాలా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పెట్టుకొని మీరు ట్రేడింగ్ అనేది చేస్తేనే లాభాలలో ఉంటారు. అది ఆప్షన్ బయింగ్లో చాలా డేంజరస్. ఆప్షన్ బయింగ్ అనేది అంటే ఎంతో కట్టుదిట్టంగా ఉండాలి. మనం ఒక రూల్ బుక్ రాసుకున్నామంటే దాన్ని అసలు మీరొద్దు అంతే. ఇక ఆ రూల్కు కట్టుబడి ఉండాలి అంతే. మనం ఈరోజు ఒకటే స్టాప్ లాస్, 2 స్టాప్ లాస్ ఇస్తున్నామంటే గతం 2 స్టాప్ లాస్ ఇచ్చేస్తే ఆ రోజు ట్రేడింగ్ క్లోజ్ చేసి పడేసారు పక్కకు. నెక్స్ట్ డే మీకు టార్గెట్ హిట్ అయింది, క్లోజ్ చేసేయండి. ఇక దాని జోలికి పోవద్దు, హాయిగా మీ పని మీరు చూసుకోండి. ఒకటే లాట్తో చేయాలి మనం అనుకుంటే ఒకటే లాట్తో చేయాలి. 2 లాట్స్తో అంటే 2 చేయాలి. దానికి ఎంత అవుతుందో రీచ్ కావాలి, తీసుకోవాలి. అంతేకాకుండా మన మార్కెట్ వీడికి వస్తేనే నేను ట్రేడ్ తీసుకుంటా. సరే, మీరు నేను చెప్పిన కదా, మా గురువు గారు ఉంటారు, ఆయన లెవెల్స్ పెడతారు, నేను అవి ఫాలో అవుతా. నా లెవెల్స్ ఉంటే నా లెవెల్స్ని ఫాలో అవుతా. ఆడికి వస్తేనే నేను ట్రేడ్ చేస్తా, లేకుంటే వదిలేస్తా. ఎందుకంటే చేసి అనవసరంగా లాస్ ఎందుకు? ఇలా ఒకటే రేపు దొరుకుతుంది నాకు, రేపు చూసుకుంటా దాని పని. ఆటోమేటిక్గా వస్తాయి. ఈరోజు నేను మళ్ళీ 3,000 10,000 పోగొట్టుకొని రేపు మళ్ళీ దాన్ని 10,000 రికవర్ చేసుకొని మళ్ళీ ఇంకో 10,000 సంపాదాలంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఇలా 10,000 నాకు మిగిలినట్టే. నాకు ఒకవేళ ఇలా ట్రేడ్ చేసి ఉంటే 10,000 పోయేటివి. ఆ 10,000 నాకు మిగిలినట్టే కదా. రేపు హాయిగా నేను ఇంకో ట్రేడ్ చేసుకుంటా. ఈ 10,000 అట్లే ఉంటాయి, రేపు ఒక 20,000 మిగులుతాయి. నాకు 20,000 మిగిలినట్టే కదా. ఒకవేళ నేను ఇలా 10,000 లాస్ అయి ఉంటే ఈ 10,000 పోయేటివి, రేపు నాకు 10,000 మిగిలేవి. అందులో మళ్ళీ ఈ బ్రోకరేజ్ బొంగు బశానం పోతే నాకు 5,000 మిగిలేటివి. నేను ఇలా ట్రేడ్ చేయకపోవడం వల్ల నాకు ఇంకో 15,000 ఎక్కువ లాభం వచ్చింది కదా. అట్లా చాలా స్ట్రిక్ట్గా ఉండండి. ఆ స్ట్రిక్ట్ ఉండి మీ మైండ్ సెట్ను కంట్రోల్ చేసుకొని మీకు టార్గెట్ వచ్చిన దగ్గర ఎన్నన్నా ఆడని మేము ఆ టార్గెట్ తీసుకుంటాము అనేది ఒకటి ఉంచుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. కానీ దీనికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. చాలా ఇంకా మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి, అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇది మామూలు విషయం కాదు. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టపడాలి. మీకు మైండ్ను చాలా అదుపులో ఉంచుకోవాలి, మైండ్ను మీ నియంత్రణలో ఉంచుకోవాలి. సింపుల్ అండి. ఇవన్నీ పక్కకెట్టండి. స్టాక్ మార్కెట్లో మీ మైండ్ నియంత్రణలో ఉంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. సింపుల్. కానీ ఆ మైండ్ నియంత్రణలో ఉండాలంటే చాలా కష్టము. ఎందుకంటే మార్కెటు అట్లా ఆట ఆడుతుంటుంది. ఆ ఆటలో పడి మనం కూడా మన మైండ్ కూడా నియంత్రణ కోల్పోయి ఆటోమేటిక్గా వాళ్ళు ఏది కావాలనుకున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి బయటకు వస్తాము. వచ్చినాక అరే ఇవాళ ఇట్లా చేసేది ఉండే, అనవసరంగా నేను ఇక్కడ తీసుకున్న, అనవసరంగా ఎగ్జిట్ అయినా, ఉంచున్నట్టు ఈడు కాకపోతుండే వచ్చేటి, అరే నేను ఆ రోజు అసలు సి కాదు పి తీసుకుందాం అనుకున్నా, పొరపాటున అనవసరంగా తీసుకున్నా, ఇక రేపు తీసుకోవద్దు అనుకుంటాం. కానీ తెల్లారి మళ్ళీ అదే తప్పు చేస్తాము, అదే నడుస్తుంది. అందుకని నిజానికి ఈ ట్రేడింగ్ అనేదే కష్టమైనటువంటి విద్య. సరే, చాలామంది జూదము అది ఇది అంటారు, కానీ జూదం ఏం కాదు. అదొక గేమ్ కూడా కాదు. అది చాలా పకడ్బందీగా ఉన్నటువంటి ఒక మార్కెట్ స్ట్రాటజీలు అంతే. ఇక అవి వాళ్ళు ఎక్కడి వాళ్ళనో అక్కడ పోతాయి. దాంట్లో పడి మనం కూడా పోవాలి. నదిలో ఆ ప్రవాహంలో మనం కూడా వెళ్ళిపోవాలి. అంతేగాని ప్రవాహానికి ఎదురు ఈడతామంటే ఏమవుతుంది? ప్రవాహాన్ని మనం ఎదురు ఈదలేం కదా, అది అక్కడనే గుంజుకపోతుంది. అప్పుడే మనకు దెబ్బలు తగులుతుంటాయి అన్నట్టు. అందుకే మార్కెట్లో మీరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఈజీ చెప్తున్నా, బయింగ్ వదిలేసేయండి. ఈ ఆప్షన్ బయింగ్ వదిలేస్తే మీరు టెన్షన్ ఉండదు. సెల్లింగ్ చేసుకోండి. సెల్లింగ్లో చాలా ఈజీ ఉంటుంది, కానీ క్యాపిటల్ ఎక్కువ కావాలి. సెల్లింగ్ చేసుకోండి. సెల్లింగ్లో మ్యాక్సిమం ఎక్కువ మంది లాభాలనే ఉంటారు. మనం పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవాలి. దానికి కూడా మళ్ళీ ఏడబడితే ఆడ తీసుకుంటాం. నేను సెల్లింగ్ చేసినా నువ్వు చెప్పినట్టు అయినా నేను లాస్లో ఉన్నా అంటే అట్లా కాదు. ఇగో ఇది ఉంది, నువ్వు గీడ సెల్లింగ్ చేసినావంటే ఏమవుతుంది? ఇటువంటి ఎంట్రీలలో
సెల్లింగ్ చేస్తే ఉన్నదంతా పోతుంది. అంటే సెల్లింగ్ ఎక్కడ చేయాలి, హైకి పోయినాక చేయాలి. దానికి కూడా చిన్న స్టాప్ లాస్ పెట్టుకోండి, హైకి పోయినాక చేయండి, మీరు లాభాలలో ఉంటారు. కాకపోతే క్యాపిటల్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సరే, అది పక్కకు పెడితే ఒకవేళ మేము బయింగే చేస్తామంటే మీరు ఎమోషనల్గా ఖచ్చితంగా కంట్రోల్ ఉండాలి, చాలా కంట్రోల్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది మీరు తీసుకోవాలి ప్రతిరోజు. అంటే మీకు ఆ స్థాయిలో మీరు ప్రాక్టీస్ చేయాలి. అసలు నిజంగా మార్కెట్ ఎక్కడ అవుతుంది, లోను పట్టగలగాలి, ఆ పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవాలి. దాంతోపాటు స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. టార్గెట్ను కూడా మీరు చాలా పకడ్బందీగా పెట్టుకోవాలి. ఆ టార్గెట్ వచ్చిందంటే మీరు ట్రేడ్ ఎగ్జిట్ కావాలంతే. లేదు అంటే ఇంతకంటే మీకు పోయిందంటే ఇంటికి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనే పెట్టుకోండి. ఆ పైకి పోతే ఇక మన అదృష్టం పోతే పోతుంది. ఖచ్చితంగా టార్గెట్ అనేది, స్టాప్ లాసు పర్ఫెక్టు, ముఖ్యంగా ఎమోషనల్ కంట్రోలు, సైకలాజికల్గా మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఉంటే మీరు సక్సెస్ అవుతారు. దీనికోసం మార్కెట్ను చూడండి. అంటే రోజు ఎన్ని పాయింట్స్ మూవ్ కావచ్చు, ఎక్కడ పడుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ కావచ్చు. ఆ రిటర్న్ అయ్యేదాన్ని మనం గుర్తించి ఆ క్యాండిల్స్ మనం స్టడీ చేసి రిటర్న్ అవుతుంది అని మనం గుర్తిస్తే ఖచ్చితంగా అక్కడ మీరు తీసుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. దీనికోసం నేను చాలా చూసిన, దాంట్లో చూసి ఒకటి మా గురువు గారే చెప్పారు, ఆయన దాంట్లోనే చూసిన. అంటే ఆయన చెప్పిండు, దాన్ని నేను చాలా వరకు నేను దాని మీద స్టడీ చేసిన. తర్వాత ఆ స్టడీ చేసిన తర్వాత ఈ ఆప్షన్ ప్రీమియం అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంటుంది. ఆ అడ్జస్ట్మెంట్లో చాలా అద్భుతంగా ఉంది. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఎట్లా అడ్జస్ట్ అవుతుంది, అసలు మనం అడ్జస్ట్మెంట్ అంటే ఏంది, ఎక్కడ పోతుంది, ఎందుకు డౌన్ అవుతుంది అనేది. దాన్ని బట్టి మనం ఈజీగా ట్రేడ్ అనేది చేయొచ్చు. మనం బయింగ్లో కూడా దాంట్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ అది కూడా కొంత పెద్ద సబ్జెక్టే, చూస్తుండాలి. ఉట్టినే ఫస్ట్ టైమే అర్థం కాదు అది. దాని మీద మనం కూడా రీసెర్చ్ చేయాలి, ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి, మన లెవెల్స్ డ్రా చేస్తూ ఉండాలి. ఎక్కడి వరకు అవుతుంది, ఎక్కడి నుంచి రిజెక్షన్ వస్తుంది, ఇది ఎక్కడ టచ్ అవుతుంది, ఎక్కడి నుంచి పైకి అవుతుంది అనేది మనం చూడొచ్చు. అది కూడా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. దాని గురించి కూడా నేను ఒక వీడియోలో వివరిస్తాను. కానీ అంతకుముందు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది సక్సెస్ కాకపోనికి కారణాలు ఏంటి అనేది నా సొంత ఎక్స్పీరియన్సు, ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సు, చాలామంది నేను చూసినటువంటి వాళ్ళది, అవన్నీ కూడా చూసి నాకు ఇది అనిపించింది, అందుకే ఈ వీడియో అనేది చేసిన. ఆ తర్వాత ఎడ్జింగ్ మీద ఒక లైవ్ వీడియో రికార్డ్ చేసి పెడతాను. దాంతోపాటు ఈ ఆప్షన్ ప్రీమియం అడ్జస్ట్మెంట్ మీద కూడా ఒక వీడియో చేసి పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే చూస్తుండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రదీప్ రెడ్డి.